యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అండి, ఎన్ఎఫ్ఎస్. ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది ఎందుకు వాడతాం అంటే లైనక్స్ టు లైనక్స్ అనేది ఫైల్స్ అనేది షేర్ చేయడానికి పర్పస్ వాడతామన్నమాట. మీకు డెప్త్గా చెప్పాలంటే యాక్చువల్గాని ఇది చూడండి. ఇక్కడ మనం ఓల్డెన్ టైంలోనే మనకి ఇంటర్నెట్ క్యాఫ్స్ ఉంటాయి కదా. ఇంటర్నెట్ క్యాఫ్స్ ఉన్నప్పుడు మనకి మెయిన్ అనేది ఎవడైతే ఉన్నాడో ఓనరో వాడి దగ్గర ఒక కంప్యూటర్ ఉండేది. ఇది సర్వర్ అనుకోండి, ఓకేనా. మన క్యాబిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి మొత్తం అన్ని, ఓకేనా. ఈ మొత్తం క్యాబిన్ ఏ, క్యాబిన్ బి, క్యాబిన్ సి అని కనెక్ట్ అయి ఉంటాయి. ఏదో స్పెసిఫిక్ ఫోల్డర్లో ఏమని చెప్తాడు. ఏమంటే వాడు దాంట్లో షేర్ చేసిన తర్వాత వీటికి ప్రింట్ అనేది తీస్తారనమాట. మెయిన్ ఏదైతే సర్వర్ కంప్యూటర్ ఉందో, స్టార్టింగ్ కంప్యూటర్, దాని నుంచి షేర్ చేస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే లైనక్స్లో చెప్పుకునేది ఏంటంటే సేమ్ ఇదే మెథడ్ లైనక్స్లో వాడేది, అది ఆర్గనైజేషన్లో వాడతామన్నమాట. అసలు ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంటంటే యాక్చువల్గానే ఎన్ఎఫ్ఎస్ అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అన్నమాట. ఇట్స్ ఏ ప్రోటోకాల్ దట్ అలౌస్ వన్ సిస్టమ్ దట్ సర్వర్, ఓకే, టు షేర్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ విత్ అదర్స్ క్లయింట్స్ ఓవర్ టు ది నెట్వర్క్. It is commonly used to provide centralized storage that multiple clients can mount and use if it is local. ఓకే, లోకల్ కంప్యూటర్స్ అనేది మనం ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్లో ఈజీగా అనేది ఫైల్స్ అనేది షేర్ చేసుకోవడానికి మొత్తం ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ ఒకే విత్ ఇన్ నెట్వర్క్లోని లోకల్ కానీ కనెక్ట్ అవ్వడం వల్ల మనం ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. షేర్ డైరెక్టరీ ఏదైతే ఉందో ఒక డైరెక్టరీ అనేది షేర్ చేస్తాం సర్వర్ సైడ్ నుంచి. మొత్తం అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అవ్వడం వల్ల ఎవరైతే ఆ ఫైల్స్ కావాలనుకుంటున్నారో దాంట్లో మూవ్ చేసాం అనుకోండి, అందరూ కూడా మనకి ఈజీగా యాక్సెస్ చేయడానికి అవుతుంది. అందుకే ఎన్ఎఫ్ఎస్ వాడతామన్నమాట. వై యూజింగ్ ఎన్ఎఫ్ఎస్ ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ ఫైల్ షేరింగ్ అండ్ సింప్లిఫైడ్ డేటా మేనేజ్మెంట్, ఎఫిషియెంట్ స్టోరేజ్ యాక్సెస్ అక్రాస్ మల్టిపుల్ ఆర్హెచ్ఎల్, లైక్ ఆర్హెచ్ఎల్ అని కాదు కానీ ఎవ్రీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట, ఓకేనా. ఎవ్రీ సిస్టమ్స్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ఎఫ్ఎస్ అనేది వాడతాం, ఓకే. ఆర్హెచ్ఎల్ అనేది ఒక ఫ్లేవర్ అది, ఓకే. పోర్ట్ నెంబర్ 2049 వాడతాం అన్నమాట, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను ఒక వర్చువల్ బాక్స్లోని రెండు వర్చువల్ మిషన్స్ ఇన్స్టాల్ చేశాను. ఒకటి ఉబుంటు, ఒకటి ఆర్హెచ్ఎల్ ఒకటి. రెండు ఎలా మనం సర్వర్ సైడ్ నుంచి క్లయింట్ సైడ్కి ఎలా మనం కనెక్ట్ చేయాలనేది మీకు చెప్తాను చూడండి మీకు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమాండ్ ఉంటుంది అన్నమాట, ఇన్స్టాల్ చేయాలి ప్యాకేజ్, ఓకే. ఇన్స్టాల్ ఎన్ఎఫ్ఎస్ యూటిలిటీస్. చూడండి, నేను ఆర్హెచ్ఎల్ ఇది రెడ్ హ్యాట్ ఉంది కదా, రెడ్ హ్యాట్ అనేది నేను సర్వర్ సైడ్ తీసుకుంటున్నాను. నేను దీన్ని సర్వర్గా తీసుకుంటున్నాను అనమాట. అంటే మెయిన్ ఏదైతే ఫోల్డర్ ఉందో దీన్ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీని నుంచి డైరెక్టరీ అన్నిటికి షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, సుడోలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యింది కదా, ఇన్స్టాల్ ఎన్ఎఫ్ఎస్ -utils, ఓకే, ఎంటర్. చూడండి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది కదా, ఓకే. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. దానికి ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సిస్టమ్ సర్వీసెస్ ఉంటాయి కదా మనకి, దాన్ని మనం ఎనేబుల్ చేయాలన్నా స్టార్ట్ చేయాలని చెప్పి సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ ఉంటుంది, ఓకే. ముందు ఎనేబుల్ చేసుకుందాం. చూడండి కమాండ్ సిస్టమ్ ఎనేబుల్ ఎన్ఎఫ్ఎస్ -server అనే కమాండ్. తర్వాత దాన్ని స్టార్ట్ చేయాలి, ఓకే. మీకు చెప్తాను చూడండి కమాండ్స్. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ ఎన్ఎఫ్ఎస్ -server. చూడండి ఎనేబుల్ అయింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం.
స్టార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టేటస్ చెక్ చేద్దాం. చూడండి యాక్టివ్లో ఉంది కదా, స్టార్ట్ అయిపోయి యాక్టివ్లో ఉంది అన్నమాట ఇప్పుడు. అలాగే ఇంకొక సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే చూపిస్తాను చూడండి మీకు. RPC-Bind అని ఒకటి సర్వీస్ ఉంటుందన్నమాట. ఇది దాన్ని రిమోట్ ప్రొసీజర్ కాల్ అని అంటామన్నమాట. ఇది NFSలో దాంట్లో ఒక డిఫాల్ట్గా ఉంటుంది. అది దానివల్లే రిమోటబుల్గా అది యాక్సెస్ తీసుకుంటుంది అన్నమాట ప్రతిదీని. సిస్టమ్ CTL సారీ సిస్టమ్ CTL. ముందు స్టేటస్ చూద్దాం. RPC-Bind ఇది కూడా యాక్టివ్లోనే ఉంది. మనం దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫైర్వాల్ అండి. ఇప్పుడు మనం NFS అనే సర్వీస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైర్వాల్ అనేది ఎలో చేయాలి. ఫైర్వాల్ అంటే ఏంటి యాక్చువల్గానే? ఫైర్వాల్ అంటే ఏంటంటే ఇట్ మానిటరింగ్ ది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ నెట్వర్క్స్ అంటే. అదేంటంటే అన్వాంటెడ్ మనకి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఇష్టం వచ్చినట్టు ఎలో చేయకుండానే కొంచెం ప్రొడక్షన్గానే ఫైర్వాల్ అనేది ఆపుతుంది అన్నమాట, రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ సర్వీస్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఎలో చేయాలి. మనం ఎలో చేయలేదనుకోండి అది వర్క్ అవ్వదు. దానికోసం అనేది ఫైర్వాల్ డి అనేది కమాండ్ ఉంటుంది అన్నమాట. చూడండి మీకు ఫైర్వాల్ ఓకే -cmd permanent యాడ్ సర్వీస్ కదా యాడ్ చేస్తాం మనం. సర్వీస్ ఈక్వల్ టు NFS. ఓకే, NFS కదా మన సర్వీస్ కొంచెం న్యూగా ఇన్స్టాల్ చేసింది. చూడండి ఇది ఫైర్వాల్ CMD permanent -యాడ్ సర్వీస్ NFS కదా. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఎలో చేశాను అనమాట. దానివల్ల ఏంటంటే ఇది ఆల్రెడీ ఎనేబుల్డ్ అని వస్తుందన్నమాట. కానీ మీరు కొత్తగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కమాండ్ కొట్టండి. ఓకేనా. చూస్తున్నారు కదా, ఈ కమాండ్ అయితే ఖచ్చితంగా కొట్టాలి, లేదంటే మీకు అది వర్క్ అవ్వదు అన్నమాట. ఓకే, సర్వీస్ అని NFS కొట్టాం కదా. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏం చేయాలి, ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు NFS కదా, ఇప్పుడు మౌంట్ D అని కొట్టాలి. మౌంట్ D అని ఎందుకు కొట్టాలంటే యాక్చువల్గా మౌంటింగ్ అవుతాయి కదా, దాన్ని కూడా ఎలో చేయాలన్నమాట. ఇప్పుడు మౌంట్ చేస్తాము లాస్ట్లో. ఇది కూడా ఎనేబుల్లో ఉంటుంది. ఇది కూడా కమెంట్ కొట్టండి మీరు. ఆల్రెడీ నేను చేయడం వల్ల మీకు అలా చూపిస్తుంది. అలాగే RPC-Bind అని కొట్టండి. ఓకేనా. ఇది కూడా ఆల్రెడీ అలాగే వస్తుంది. ఓకేనా. అసలు స్టెప్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఓకే మీరు అంతా అయిపోయిన తర్వాత ఫైర్వాల్ అనేది రీఫ్రెష్ చేయాలన్నమాట. ఫైర్వాల్ -cmd రీలోడ్ కొట్టాలి కదా, లాస్ట్లో కొట్టాలి. ఇది కొట్టలేదంటే రీఫ్రెష్ అవ్వదు ఫైర్వాల్, అప్పుడు అప్డేట్ అవ్వదు అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏ డైరెక్టరీ అనేది అసలు నేను షేర్ చేయాలనేది చూద్దాం అన్నమాట ముందు. అసలు ఇప్పుడు నేను సర్వర్ కదా, ఈ సర్వర్లో ఏ డైరెక్టరీ క్రియేట్ చేసి ఎలా షేర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూద్దాం. ఇప్పుడు నేను mkdir NFS-share అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. క్రియేట్ అయింది కదా, ఈ డైరెక్టరీ నేను షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. ఈ డైరెక్టరీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను, షేర్ పాయింట్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికి ముందుగా ఏంటంటే ఇప్పుడు ఓనర్షిప్ ఇవ్వాలి. మనం రూట్ ఓనర్షిప్ తీసేసి నోబడి అని ఇచ్చాను. /NFS-share అని ఇచ్చాను కదా, ఎంటర్ కొట్టాను ఓనర్షిప్. ఓకేనా. తర్వాత పర్మిషన్స్ నేనేం ఇస్తానంటే పర్మిషన్స్ యూజర్కి 7 ఇచ్చాను, అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చాను. గ్రూప్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చాను. అదర్స్కి 0 ఇచ్చాను. ఓకేనా.
స్లాష్ NFS హైఫన్ షేర్, ఎంటర్ కొట్టండి. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్కి వెళ్దాం. ముందుగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎవరికి షేర్ చేస్తాం మనం. ఓకే, షేర్ చేసే వాళ్ళకి ఐపీ కూడా దీంట్లో అలౌ చేయాలన్నమాట. ఐపీ దీంట్లో మనం పెట్టలేదనుకోండి ఎవరికి షేర్ చేస్తాం అనేది, ఇప్పుడు క్లయింట్ ఐపీ అని కూడా దీంట్లో పెట్టాలి మనం. అదే ఈ కాన్ఫిగరేషన్ ఫోల్డరు స్లాష్ etc ఎక్స్పోర్ట్స్ అనే ఫోల్డర్ డైరెక్టరీ. ఓకే, దీంట్లోనే మొత్తం అంతా ఇవ్వాలి మనం. ఓకేనా, చూడండి నేను ఇచ్చే విధానం చెప్తాను, చూడండి ఎలా ఇవ్వాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం షేర్ చేస్తున్నాం, ఎక్కడ ఏ డైరెక్టరీ షేర్ చేస్తున్నాం, స్లాష్ అనే దాంట్లో NPS NFS షేర్ అనే డైరెక్టరీ షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను క్లయింట్ ఐపీ ఇవ్వాలన్నమాట. క్లయింట్ ఐపీ ఏంటి, నేను ఉబుంటూ వాడుతున్నాను, నేను క్లయింట్ కింద ఉబుంటూ వాడుతున్నాను. ఓకేనా, ఓకే చూడండి టెర్మినల్ ఓపెన్ చేశాను కదా, స్టూడియో లాగిన్ అవుతాను. ఇప్పుడు ఐపీ చెక్ చేయండి. ఐపీ చెక్ చేయాలంటే కమాండ్ ఇఫ్ కాన్ఫిగ్, దీని ఐపీ ఎంత 64.128 అండి. ఓకేనా, నేను దీన్ని షేర్ చేస్తున్నాను నేను, దానివల్ల ఇది దీనికి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, సర్వర్లో ఇవ్వాలి మనం. 64.128. ఓకేనా, ఇంకొకటి ఇక్కడ /24. ఇదే /24 ఎందుకంటే యాక్చువల్గానే ఇప్పుడు మీకు నెట్వర్కింగ్లో సైడర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం 2 రకాల వెర్షన్స్ ఐపీ వాడతాం, IPv4 IPv6. ఓకే, IPv4 అంటే మనం వాడేదంతా కూడా IP వెర్షన్ 4 అన్నమాట. IP వెర్షన్ 4 వచ్చేసి 32 బిట్. 32 బిట్కి 32 బిట్ కదా, ఈ 32 బిట్ని 32 - 24 చేస్తే ఎంత 8 అన్నమాట. 8 అయితే దాన్ని 2^8 చేస్తే 256 వస్తుంది అన్నమాట. ఓకే, 256 వచ్చింది కదా మనకి, మొత్తం 256 అంటే 1 రిజర్వ్ అయిపోద్ది. అది కాదు, మొత్తం 0 to 254 ఐపీస్ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు 128 ఉంది కదా, 0 నుంచి 254 ఐపీస్ వరకు మనం మొత్తం అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట ఇది. ఓకేనా, అది మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సెపరేట్గా చెప్తాను నేను. ఓకేనా, /24 కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రాకెట్ ఓపెన్ చేయండి, రీడ్ రైట్ సింక్, సారీ సింక్ రూట్ స్క్వాష్. చూసారా, సేమ్ ఇదే విధంలో మీరు ఇవ్వండి, ఏమి ఇచ్చాను చూడండి అలాగే ఇవ్వండి మీరు. ఓకే, అలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కొట్టి రిటర్న్ ఎగ్జిక్యూట్ చేసేయండి. ఓకేనా, అయిపోయింది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంకో స్టెప్, ఇప్పుడు మనం చేసాం అంతా కాన్ఫిగరేషన్లో మొత్తం చేసాం, దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. మనం షేర్ చేస్తున్నట్టు కమాండ్ ఇవ్వాలి, లాస్ట్గా కమాండ్ ఎక్స్పోర్ట్ FS-AVR, ఎక్స్పోర్ట్ FS-AVR అని కమాండ్ ఇచ్చాం కదా, ఎంటర్ ఇవ్వండి. సారీ, ఎక్స్పోర్ట్ కదా, ఎక్స్పోర్ట్. చూడండి అయింది కదా, ఏమని వచ్చింది, ఎక్స్పోర్టింగ్ టు, ఇది క్లయింట్ ఐపీ కదా. ఓకే, NFS షేర్ అనేది ఎక్స్పోర్టింగ్ అవుతుంది అన్నమాట, దీనికి అయిపోయింది. ఓకే, సైడ్ ఇంకా అయిపోయింది అన్నమాట. సర్వర్ సైడ్ మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అంతా క్లయింట్ సైడ్ చూసుకోవాలి ఇంకా మొత్తం అంతా. ఓకేనా,
క్లయింట్ ఏది ఉబుంటు కదా, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్, దీంట్లోకి వెళ్ళిపోతాం. ఇది క్లోజ్ చేస్తాను, నేను మెసేజ్ ఉంచుతాను. ఓకేనా. మనకి అసలు ఈ క్లయింట్కి కనెక్ట్ అయ్యి ఉందా లేదో తెలుసుకోవాలంటే ఒక కమాండ్ ఉంటుంది ముందు. షో మౌంట్ -e. మనం సర్వర్ సైడ్ ఐపీ ఏంటంటే మనకి సర్వర్ సైడ్ ఐపీ తెలియదు కదా, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఐపీ ఏంటి, ఆ ఐపీని కొట్టాలి మనం. 64.131 అండి. చూడండి, ఇందాక క్లయింట్ ఈఐపీ అనేది ఈఐపీ ఏదైతే క్లయింట్ ఐపీ ఉందో అది ఇచ్చాం. ఓకే, ఇప్పుడు నేను సర్వర్ ఐపీ చెక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది లింక్ అయ్యిందో లేదో దీనికి, నిజంగా షేర్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా. అందుకని షో మౌంట్ -e ఏదైతే సర్వర్ ఐపీ ఉందో అది ఇచ్చాయి అనమాట. ఓకేనా, ఎంటర్ కొట్టండి. ఇందాక ఎక్స్పోర్ట్ ఏం చేశానంటే NFS-share కదా, చూసుకోండి షేర్ అయింది కదా, సర్వర్ దగ్గర ఉన్న డైరెక్టరీ అది. అదేనా. ఇప్పుడు మనం మౌంటింగ్ చేయాలి. మౌంటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కడ మౌంట్ చేయాలి, క్లయింట్ సైడ్. ఇప్పుడు చూడండి, నేను c/ls. ఓకే, ఇక్కడ నేను ఎక్కడ మౌంట్ చేద్దాం అనుకుంటున్నానంటే mkdir అనే ఒక షేర్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఓకే, ఎలా షేర్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను చేద్దాం అని అనుకుంటున్నాను. దానికి కమాండ్ ఏంటంటే మౌంట్ -t NFS 192 సర్వర్ అయిపోయింది. ఇది 168.64. ఒకసారి చెక్ చేస్తాను. 131 అండి. 64.131. ఓకే, ఇక్కడ కాలం ఇచ్చి ఏం షేర్ ఎక్కడ ఏది షేర్ చేస్తున్నామండి ఇప్పుడు, NFS-share అనేది ఫోల్డర్ షేర్ చేస్తున్నాను. ఓకే, షేర్ చేయమండి. ఇక్కడ మన క్లయింట్లో ఎక్కడ మౌంట్ చేస్తున్నాం, షేర్ అనే దాంట్లో మౌంట్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్ ఇవ్వండి. చూడండి, మౌంట్ అయిపోయింది కదా. అదే CD షేర్, దీంట్లో ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి NFS అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. చూడండి, షేర్ LS ఏం లేవు దీంట్లో కూడా. ఇప్పుడు నేను ఫైల్స్ క్రియేట్ చేస్తాను. సారీ, చూడండి 1 నుంచి 9 వరకు ఫైల్స్ అనేది టచ్ కమాండ్ యూసెస్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తానో ఇవన్నీ కూడా షేర్ అయిపోతాయి అన్నమాట క్లయింట్ సైడ్. చూడండి, LS కొట్టండి, వచ్చాయా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసాను అనుకోండి, రిమూవ్ 1. చూడండి, రిమూవ్ 1 తీసాను కదా, ఇక్కడ 1 లేదు, ఇక్కడ కూడా 1 లేదు. చూసారా, అయిపోయింది. అలాగా ఈ NFS షేర్ అనే NFS అనే సర్వీస్ అని వాడి మనం ఫైల్స్ అనేది ఈజీగా షేర్ చేసుకుంటాం. విత్ ఇన్ ఆర్గనైజేషన్లో మనం ఈజీగా అనేది ఇది యూజ్ చేసుకొని మనం ఫైల్స్ అనేది షేర్ చేసుకోవచ్చు అన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ NFS కాన్సెప్ట్ అండి, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. దీన్ని మనం పర్సిస్టెంట్ మౌంటింగ్ చేస్తామండి. ఇప్పుడు ఇది మౌంటింగ్ చేసాం కదా, దీన్ని పర్సిస్టెంట్ మౌంటింగ్ చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఆఫ్ ఆన్ చేసిన తర్వాత అది అన్మౌంట్ అవుతుంది అన్నమాట. అన్మౌంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇంక మళ్ళీ మౌంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల /etc/w ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంటర్ చేసుకుంటే పర్మనెంట్ మౌంటింగ్ అవుతుంది అన్నమాట. అది నేను ముందుగా LVM కాన్సెప్ట్లో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని. ఓకేనా, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.